వెల్కమ్ టు మెర్సీ టైలరింగ్ క్లాస్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి మిషన్ మీద క్లాత్ అంటే కవర్ ఎలా కుట్టుకోవాలో నేర్పించబోతున్నాను. మీ అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఫుల్గా చూడండి, మధ్యలో ఎవరు స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మా పిల్లలు నన్ను అసలు పడుకోనలేదు. హాలిడేస్ కదా, ఇంక మధ్యాహ్నం పడుకోనరంటే వాళ్ళు పడుకోలేదు, నన్ను పడుకోనలేదు. ఇంకా లాభం లేదని మిషన్ మీద కవరు ఎప్పుడు నిండో కుట్టుకోవాలి అనుకున్నాను. ఇంకా ఈరోజుకైతే అలాగా సెట్ అయింది. ఇంక ఈరోజైతే నేను క్లాత్తో కుట్టుకుందాం అనుకున్నాను, కానీ క్లాత్ తోటి అయితే మళ్ళీ వంగిపోద్ది అది అనేసి ఇంకా బియ్యం కవర్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుందని బియ్యం కవర్ అయితే వేయడం జరిగింది. ముందు బియ్యం కవర్ ఒక కవర్ అయితే సరిపోద్ది, నేను 2 తీసుకున్నాను ఎందుకైనా మంచిదని. చూసారు కదా, చివర ఉంటుంది కదా బియ్యం కవర్కి, అదైతే కట్ చేసుకోవాలి, మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరైతే కట్ చేసుకోండి. నేనైతే మిషన్ మీద ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్నాను టేప్ తోటి. చూసారు కదా, పి అంటే పొడవు, వి అంటే వెడల్పు అనేసి రాసుకున్నాను నేను. మన పెన్ అయినా మార్కర్ అయినా తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 17కి అంటే 17కి పొడవు, వెడల్పు అయితే 11 అండి, 11. ఆ 11 దగ్గర మార్కింగ్ చేసుకొని, చూసారు కదా నేను చూపిస్తున్నాను. పెన్ను కనిపించట్లేదు, అందుకనే నేను చెప్పేస్తున్నాను ఎంతకు మార్కింగ్ చేసుకున్నాను. క్లాత్ మీద కట్ చేసినప్పుడు అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే ప్రస్తుతానికైతే ముందు ఈ కవర్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 2 కట్ చేసుకోవాలండి. వెడల్పు అయితే 2 కట్ చేసుకోవాలి. 17 × 11 చూసారు కదా మెజర్మెంట్, అవి అయితే నేను కట్ చేసుకున్నాను. ఇవైతే 2 కట్ చేసుకున్న తర్వాత ఇలాంటివి 17 ఇంటూ మళ్ళీ చూసారు కదా 6, అది ఒకటి కట్ చేసుకోవాలండి. పెన్నుతో కాబట్టి మీకు కనిపించట్లేదు, క్లాత్ మీద కటింగ్ చేసినప్పుడు మీకు అక్కడ మార్కింగ్తో కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే మనం బియ్యం గోనవి కట్ చేసుకున్నాం. ఇప్పుడు క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నాం. నేనైతే వీటి కోసం కొంచెం దళసరిగా ఉన్న క్లాత్ అయితే వాడుకుంటే బాగుంటుంది. పలచింది అయితే సరే బేగా చిరిగిపోతుంది కదా పలచింది, అందుకనేసి నేను స్టిఫ్గా ఉన్నది, నా దగ్గర డోర్ కర్టన్స్ ఉంటాయి కదండి, అవే యూజ్ చేస్తున్నాను, వాడలేనివి. నేను ఇది ఫస్ట్ పెద్దది చూపించాను కదా మార్కింగ్. ఇప్పుడు చూడండి, దీని మీద రాస్తున్నాను కదా, ఇలాంటివి 2 ఉండాలి, సేమ్ అవే పీసులు, అదే మెజర్మెంట్ అండి. 17 × 11 అవి 2 పీసులే. చూసారు కదా, ఇక్కడ రాశాను, నేను ఫోల్డింగ్ కూడా చేశాను. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. మెజర్మెంట్ మాత్రం ఎక్స్ట్రా ఉండాలి కదా ఖర్చులతో పాటు అనేసి ఎక్స్ట్రా మాత్రం అసలు కట్ చేయొద్దు. చూసారు కదా, పొడవు ఇప్పుడు అయితే పెద్దవి 2 అయిపోయాయి. ఇప్పుడు సైడ్ ఉంటాయి కదండి, సైడ్ కోసం అనేసి నేను ఇంకో మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసుకుంది పెట్టుకొని ఇలాగా మార్కింగ్ చేసుకోవడమేనండి. మెజర్మెంట్ కూడా అక్కడ రాస్తాను, నేనేం తొందరపడద్దు.
చూసారు కదా, 17x8 అది ఒక్క పీస్ కావాలండి. చూసారు కదా, ఇదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. సేమ్ ఒకటే కావాలి అది. ఇప్పుడు ఇంకోటండి, 17x6 అదొక పీస్ కావాలి. మనం బియ్యం కొని కట్ చేసుకోం కదండి, దాని మీద పెట్టి సేమ్ కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ మీకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ దాని మీద రాయడం అయితే జరుగుతుంది. చూసారు కదా, 11x8 అంటే 11x8 అవి 2 పీసులు కావాలి, అంటే 2 క్లాతులు కావాలి. అందుకనేసి నేను డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని, చూసారు కదా, బియ్యం గోన్ మెజర్మెంట్ ప్రకారంగా రాసేసుకుంటున్నాను, టేప్ తీసుకోకుండా. ఇంకా మీకు రాసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనేసి. ఇదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. లేదు మీరైతే మెజర్మెంట్స్ మీది మిషన్ ఏ మిషన్ అయినా సరే ఈ కొలతలు అయితే సరిపోతాయి. లేదు నేను నా మిషన్ తోటే తీసుకుంటానంటే అది మీ ఇష్టం. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది, చూసారు కదా. ఇదే విధంగా అన్ని క్లాతులు కట్ చేసుకోవచ్చు. లేదు నేను బియ్యం కొని వేసుకోనంటే అది మీ ఇష్టం. ఇంకా ఇప్పుడైతే నేను బయటికి బాగా కనిపించాలని ఇంకో క్లాత్ అయితే తీసుకున్నానండి. ముందు వైపుకి బాగా కనిపించాలని, వెనక ముందుకి కనిపిస్తుంది కదండి పెద్దది. అందుకనేసి ఫస్ట్ మనం పెద్ద సైజు కట్ చేసుకున్నాం కదా, వాటి కోసమని నేను 2 పీసులు మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. అది మీరు మంచి క్లాత్ తీసుకున్నారనుకోండి, నైటీ క్లాత్ అయినా సరే, ఇంకా మీరు ఇంకో మంచి క్లాత్ అయితే తీసుకోవసరం లేదు, సరిపోతుంది. నాకు కొంచెం అనిపించింది కాబట్టి నేను తీసుకున్నాను, లేకపోతే మీరు తీసుకుంటే తీసుకుని, లేకపోతే లేదు. చూసారు కదా, ఇలాగా ముందు మనం పెద్ద సైజు కట్ చేసాం కదా, 17x11 అంటే 11 We'll be right back.
ఇప్పుడైతే అన్నీ నేను కుట్టేసుకున్నానండి. ఇవైతే పైపింగ్ కోసం, అంటే కిందన వేస్తాం కదా, దానికోసం అనేసి నేను తీసుకున్నాను ఈ క్లాత్. ఇప్పుడు మనం మధ్యలో కూడా ఒక్కొక్క 3 కుట్లు అయితే వేసేసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ఇంకా జారదు అన్నమాట, లూజ్ అవ్వదు. ఇప్పుడు బొంతకి ఎలాగైతే కుట్లు వేసుకుంటాం అలాగైనా కుట్లు వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూసారు కదా, నేను అన్నీ అయితే సేమ్ అదే విధంగా కట్ చేసుకుని ఇంకోసారి కూడా మెజర్మెంట్ చూపిస్తున్నాను. చూసారు కదా, ఇంకోసారి కూడా మెజర్మెంట్స్ చూపిస్తున్నాను, మీకైతే అర్థమవుతుంది అనేసి. ఎందుకంటే కట్ చేసినప్పుడు చాలామందికి అర్థమవుతుందండి, అందుకని మళ్ళీ మెజర్మెంట్స్ వీటి మీద రాయడం అయితే జరిగింది. చూసారు కదా, ఫస్ట్ మనం పెద్ద ముక్క కట్ చేసుకున్నాం కదండి 2 పీసులు, వాటి మీద ఇది ఇలాగ పైన పెట్టుకొని దీనికి ఇంకా పైన ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ అన్నాం కదా, దళసరిగా వేసుకోండి, సన్నంగా వేసుకోవద్దు అసలు. చూసారు కదా, సింగిల్ క్లాత్ అయితే తీసుకొని నేనైతే వీడియోలో చూపించిన విధంగా ఒకసారి పైన కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడే కదా లేదు నేను వేరే చూసారు కదా, నేను ఇప్పుడు ఎలా కుట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒకటి కుట్టేసాను. నేను ఇప్పుడేమో మధ్యలో దారాలైనా టేప్ అయినా ఇంకా స్క్రూ డ్రైవర్స్ అయినా పెట్టుకోవడానికి యూజ్ ఉంటుందని మధ్యలోని ఈ క్లాత్ అయితే యూజ్ చేయడానికి డబల్ కుట్లు వేసుకోండి. డబల్ కుట్లు వేసుకుంటే చూసారు కదా, డబల్ కుట్లు అయితే నేను వేసుకుంటున్నాను కదండి. అలా మధ్యలో అయితే అటొక కుట్టు ఇటొక కుట్టు డబల్ కుట్లు అయితే వేసుకోండి. అప్పుడు మీరు కత్తెరలైనా ఏవైనా పెట్టుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది, దారాలైనా సరే ఎమర్జెన్సీకి. మనం దారాలు ఏదైనా ఎమర్జెన్సీ అంటే మనకి దొరకవు కదండి, మిషన్ దాంట్లో వేస్తే మనకి బాగా గుర్తుంటుంది, ఇంకా అది కూడా ఎక్కడికి పోదన్నమాట. చూసారు కదా, జోబీ అయితే తయారైపోయింది. ఇవి జోబీలు అండి, కిందనే అయితే కుట్టేసుకుంటే ఇంకా ఏదైనా మనం వేసినప్పుడు అటొక కుట్టు ఇటొక కుట్టు చూసారు కదా, ఇప్పటి వరకు నేను ఎలా కుట్టుకున్నాను, ఏవేవి మెజర్మెంట్స్ పెట్టి ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టి కుట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే 11x8 అనుకుంటా ఇది చూసారు కదా, 2 పీసెస్ కట్ చేసుకున్నాను కదండి. 11x8 2 పీసెస్ కట్ చేసుకున్నాను. సైడ్
చూసారు కదా ఎలాగైతే నేను కుట్టుకున్నాను. అదే ఇప్పుడైతే కిందకి చుట్టూ బెల్ట్ లాగా వేసుకోవడానికి ఇప్పుడు మనం క్లాత్ అయితే తీసుకున్నాం. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. మనం 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూసారు కదా నేను 2.5 అనుకుంటా తీసుకున్నాను. ఈ చుట్టూ క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడైతే వేసుకోకపోతే పీస్ లాగా వచ్చేస్తుంది. అందుకని నేనైతే తీసుకున్నాను. మధ్యలో ఒక డాట్స్ వేసుకున్నాను. డాట్ వేసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే ఇక్కడ మనం పిన్ పెట్టుకోండి. ఒక పిన్ పెట్టుకొని అది క్లాత్ ఎంతవరకు అయితే మనకి సరిపోతుందనేసి ముందుగా ఇలా పెట్టుకొని చెక్ చేసుకున్నాం అనుకోండి, ఎంతవరకు సరిపోతుంది అన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు మనం డబుల్ కుట్లు వేసుకోండి. 3 అయినా పర్వాలేదు, డబుల్ అయినా పర్వాలేదు. ఏదైనా పని చేసినప్పుడు దారం తెగిపోతుంటే ఆయిల్ వేసుకోండి, లేదంటే మాత్రం సెట్టింగ్ అయినా మార్చుకోండి. చూసారుగా మొత్తం డబుల్ కుట్లు వేసేసాను. డబుల్ కుట్లు వేసిన తర్వాత దీనికి లోపలికి అయితే ఈ విధంగా అయితే మడత పెట్టి పైన కుట్టు వేసేసుకోండి. మళ్ళీ చూసారు కదా, ఇదే విధంగా నేను కుట్టు వేసి చూపిస్తాను. మీరు కూడా అదే విధంగా కుట్టేసుకోండి. మీరు అసలు ఇది ఈ విధంగా నేను చెప్పే విధంగా అయితే కుట్టుకుంటే అసలు మీరు బయట కొన్నారా, ఇంట్లో మీరే కుట్టుకున్నారా అనేసి ఆశ్చర్యపోతారు. కస్టమర్లు ఎవరైనా వచ్చినప్పుడు చూసారంటే అంత బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, కుట్టు అయితే మీకు కనిపించాలని బ్లాక్ కలర్ దారం యూజ్ చేశాను నేనైతే. ఇక మధ్యలో దళసరిగా ఉండడం వల్ల కుట్టు అయితే రాదు. అందుకనే డబుల్ కుట్లు వేసుకొని నేనైతే డబుల్ కుట్లు వేసుకుంటాను. మీరు కూడా అదే విధంగా డబుల్ కుట్లు అనేది వేసేసుకోండి. చూసారు కదా, ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మొత్తం కుట్టు అనేది కుట్టేసుకోవాలి. చూసారు కదా, నేనైతే కుట్టేసుకున్నాను. నేను పైన హ్యాంగిల్ పట్టుకోవడానికి అయితే హ్యాంగిల్ అయితే ఇచ్చుకోలేదు, ఎందుకంటే చేతితో తీసినా వచ్చేస్తుంది కదా అని ఇంకా నేను పైన హ్యాంగిల్ అయితే ఇచ్చుకోలేదు. నేను ఇప్పుడు ఏటేటి పెడతానో చూపిస్తాను చూడండి. కత్తిరి కావాలంటే మీరు అందులో పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలు తీసేస్తారంటే లోపలైనా పెట్టేసుకోండి. మిషన్ లోపల మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా. చూడండి, మోటార్ కూడా సరిపోతుందండి మనం తీసుకున్న మెజర్మెంట్స్ అయితే. ఏ డౌట్ అవసరం లేదు. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో మనమే చిన్నవి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా కుట్టేసుకుంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మనకి పైపింగ్ క్లాత్ ఏదైనా అవసరానికి దొరకకపోతే నేనైతే చిన్న క్లాత్ తీసుకొని అదేవిధంగా అక్కడ చిన్న బొట్ట అనేది కుట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి